రాష్ట్ర ప్రభుత్వము కాకతీయ మిషన్ అనే చెరువుల ద్వారా కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ దానివలన చెరువులన్నీ రైతుల కబ్జాల్లో ఉన్నాయి. అటువంటి కబ్జాల ప్రభుత్వం రైతులకు ఏం లాభం ఉంటుంది? అదే కాకుండా చెరువుల్లో టూటీ కర్ర అనేది కర్ర బాగా ఉంది, దాన్ని కూడా తీయవలసి వస్తుంది. అదేవిధంగా మరి చెరువుల యొక్క కూడికలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ అది రైతుకు ఉపయోగపడదు. అటువంటి కూడిక తీయడానికి కొంతమంది రైతులు కూడా ముందుకు రావాలా. అయితే ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ కూడికలు తీయడానికి మరి ప్రభుత్వము మిషన్ల ద్వారా పెడితే రైతులు కొంతమంది ముందుకు వచ్చి దాన్ని చెరువు యొక్క ఆయకట్టును పెంచితే కానీ ఆయకట్టు కానీ అలుగులు కానీ పెంచితే కానీ రైతులకు లాభము ఉంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వము ఆ కబ్జాలో ఉన్నదాన్ని మరి స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. దానివలన రైతులకు ఏమాత్రం లాభం లేదు. కట్ట పెంచితే కానీ అలుగు పెంచితే కానీ దానివలన లాభం ఉండదు. ఇప్పుడు ఉన్న కబ్జాలు ఏదైతే ఉందో అంతే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్నటువంటి మిషన్ కాకతీయ అనేది ఈ వ్యవస్థ గతంలో ఆనాడు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మీరు ప్రవేశపెట్టింది. కాకపోతే ఈరోజు ప్రభుత్వం కొత్తగా పేరు మార్చి ఏదో మేము కొత్తగా ఘనకార్యం చేసామని చెప్పుకోవటం తప్ప ఇది రైతులకు మాత్రం ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే కేవలం ఈరోజు ప్రభుత్వం వారి యొక్క కార్యకర్తల జేబులు నింపడానికే ప్రయత్నిస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రం చేయట్లేదని మేము ఆరోపిస్తున్నాం. చెరువులు ఏం డెవలప్ కావండి. ఎందుకంటే ఇప్పుడు అది చెప్పినట్టు చాలామంది చెరువులు చాలా చోట్ల కబ్జాలో గురువు అయి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వాటిని అన్నిటిని స్వాధీనం చేసుకొని ప్రజలకు మంచి పనులు చేసి అలుగు ఎత్తు పెంచి నీటి సౌకర్యం రైతులకు కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇది కేవలం ఏదో వారి యొక్క కార్యకర్తలకు పనులు కల్పించడానికి మాత్రమే ఉద్దేశించినట్లుగా మాకు కనిపిస్తుంది.